మినపప్పు ఆమ్లెట్. వావ్! సో ఆమ్లెట్ అంటేనే అందరి ఫేవరెట్ అనమాట. బట్ మినపప్పు అనేది కొంచెం డిఫరెంట్గా ఉంది. ఆ కాంబినేషన్ ఎలా ఉంటుందో ఏంటో. సో మరి స్టార్ట్ చేసేద్దామా ప్రాసెస్? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చిస్తాను. ఓకే ఓకే, లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో ఇందాక అనుకున్నట్టు చాలా డిఫరెంట్ కాంబినేషన్ అనమాట మినపప్పు అండ్ ఆమ్లెట్. వావ్, స్పైసెస్ కూడా చాలా తీసుకోవచ్చు. ఆ స్పైసెస్ అన్ని యూస్ చేస్తాం ఆమ్లెట్లో, బట్ మినపప్పు యూస్ చేయం యూజువల్గా. చూద్దాం మరి ఆ కాంబినేషన్ ఎలా ఉంటుంది ఏంటి అని. స్టార్ట్ చేసేద్దామా ప్రాసెస్? స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనము మినపప్పు మిక్సీ పట్టేసుకుందాం. ఓకే, సో పొట్టు మినపప్పు యూస్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇది ఒక స్పూన్ కూడా. సో ఈ రెండు కాంబినేషన్ అంటే కొంచెం హైలీ ప్రోటీనిషియస్ ఫుడ్ అయిపోతుంది కదా. సో యూజువల్గా చికెన్లోనే ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది అనుకుంటాం. ఇలా డబుల్ కాంబినేషన్ యూస్ చేస్తే మనం చికెన్ ఎవ్రీడే యూస్ చేయకుండా అవాయిడ్ చేయొచ్చు. అవును. ఓకే ఓకే, ఇందులోనే మనం ఎగ్ బీట్ కూడా చేసేద్దాం. ఫస్ట్ అయితే నేను ఒకటే చేస్తున్నాను, కన్సిస్టెన్సీ చూసి అప్పుడు ఇంకొకటి పడితే వేసేసుకున్నాను. ఓకే, ఓకే, ఇప్పుడు రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ కూడా వేసేద్దాం. ముందుగా ఉల్లిపాయలు, ఆ తర్వాత క్యారెట్. ఓకే, సో ఇది ఒక మంచి బ్రేక్ఫాస్ట్ అవుతుంది అనమాట, ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్ లాగా విత్ సౌత్ ఇండియన్ ఇంగ్రీడియంట్ మినపప్పు. ఆ తర్వాత పచ్చిమిర్చి, ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా. నెక్స్ట్ స్పైసెస్ అన్ని కూడా వేసేసుకుందాం. జీలకర్ర కూడా వేసేసి, కారం, ఓకే, ఉప్పు, పసుపు, ధనియా పౌడర్, ఓకే, అలాగే కొంచెం గరం మసాలా. ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు, లైట్గా కొత్తిమీర. ఓకే, ఫైనల్లీ కొత్తిమీర కూడా. సో ఆల్రెడీ మినపప్పు కొంచెం స్టిక్కీగా ఉంటుంది కాబట్టి ఒక ఎగ్ వేసిన తర్వాత మళ్ళీ మనం ఇంకొక ఎగ్ చూసుకోవాలి. ఇట్స్ ఓకే, పడుతుంది. ఇంకొకటి ఇట్లా వేసుకోవచ్చు, ఎందుకంటే ఆ ఎగ్కి బైండింగ్ నేచర్ ఉంటుంది కాబట్టి. ఇది కూడా ఇప్పుడు ఫైనల్గా వేసేసుకుందాం. ఓకే, సో నువ్వు అలా కలుపుతుండి, ఈ లోపు నేను తవా హీట్ చేస్తాను. ఓకే, సో కొద్దిగా నూనె వేసుకుంటున్నాను. ఓకే, ఆల్మోస్ట్ మంచిగా మిక్స్ చేస్తాం అన్నమాట. అవును. నెక్స్ట్ ఇంక ఇప్పుడు ఆమ్లెట్ వేసేసుకుందాం. ఓకే, సో ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాం ఆ కాంబినేషన్ మినపప్పు అండ్ ఎగ్. అండ్ ఆమ్లెట్ ఎలా ఉన్నా మనకు నచ్చుతుంది. అందులో ఎన్ని ఇంగ్రీడియంట్స్ వేసినా మనకు ఆ ఆమ్లెట్ ఫ్లేవర్ అనేది పోదనమాట. బట్ ఇందులో ఏది డామినేట్ చేస్తుందో చూడాలి. సో చక్కగా రెండు వైపులా కాల్చుకుందాం. ఓకే పల్లవి, సో పర్ఫెక్ట్గా ఆమ్లెట్ కుక్ చేసేసుకున్నాము. ఇంకా సర్వ్ చేసుకుందామా? ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. ఎస్, వావ్,
అరోమా అయితే చాలా బాగా వస్తుంది. సో చూడాలి మరి టేస్ట్ ఎలా ఉంటుందో ఏంటో. మరి అయిపోయినట్టేనా? యా, మినపప్పు ఆమ్లెట్ రెడీ అయిపోయింది. యా, టేస్టీ మినప్పప్పు ఆమ్లెట్ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. మినప్పప్పు ఆమ్లెట్ కి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన పొట్టు మినప్పప్పు 1 కప్పు, కోడిగుడ్లు 2, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, క్యారెట్ ముక్కలు 1 కప్పు, పచ్చిమిర్చి 4, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, కారం 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, కరివేపాకు రెబ్బలు 2, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. మినపప్పు ఆమ్లెట్ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్ లో నానబెట్టిన పొట్టు మినపప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ లోకి తీసుకొని అందులో కోడిగుడ్డు, ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, కారం, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, కరివేపాకు, కొత్తిమీర వేసి బాగా కలపాలి. స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె పోసి వేడయ్యాక కలిపి పెట్టుకున్న పిండిని ఆమ్లెట్ లో వేసుకొని 2 పక్కలా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన మినపప్పు ఆమ్లెట్ రెడీ.